బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నేడు హీరో రానా ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. జూలై 23న రావాలని కోరగా మరో తేదీ కావాలన్నారు రానా. దాంతో ఆగస్టు 11న ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. నగదు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది రానాను. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నేడు హీరో రానా ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే జూలై 23న రావాలని కోరగా మరో తేదీ కావాలన్నారు. దాంతో ఆగస్టు 11న ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. నగదు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, నేడు ఈడీ విచారణకు హీరో రానా హాజరు కాబోతున్న నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజ్ కుమార్? బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే దూకుడు పెంచడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి సినీ సెలబ్రిటీల అందరిపై కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినవి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ప్రకాష్ రాజ్, అదేవిధంగా విజయ్ దేవరకొండ కూడా ఈడీ ముందు హాజరు కావడం జరిగింది. ఇవాళ మాత్రం హీరో రానా కూడా ఈడీ నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలన్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం రానా ఈడీ ముందు హాజరు అవుతున్నారు. అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈడీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ అంటే ఎవరు వచ్చారు అంటే దీనికి సంబంధించినటువంటి అమౌంట్ విషయంలో అంటే మనీ లాండరింగ్ జరిగిందన్న దానిపైన ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేయడం, దీనిపై ఆ కేసు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. సినీ సెలబ్రిటీలు అందరికీ కూడా రావాలని ఎంతమంది ఉన్నారు దాని అందరిపై ఇప్పటికే ఇద్దరు హీరోలు కూడా రావడం, విచారణ చేయడం. ఇప్పుడు ఈ రోజు రానా కూడా ఈడీ ముందు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ముఖ్యంగా అంటే దీనికి మనీ లాండరింగ్ తో పాటు ఇలా డబ్బులు క్యాష్ రూపంలోనా లేకపోతే ఎలా వచ్చాయి చేరాయన్న దానిపై కూడా పూర్తిగా కూడా విచారణ చేస్తా ఉంది. ఈ నెల 13న కూడా ఏదైతే మంచు లక్ష్మికి కూడా ఈడీ రావాలని కూడా కోరిన నేపథ్యంలో అంటే ఒక్కొక్కరుగా కూడా అయితే వారి యొక్క డేట్ల అనుగుణంగా కూడా వీరందరినీ రావాల్సిందిగా చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇప్పటికే వీరందరినీ హాజరైన నేపథ్యంలో ఈ యాప్స్ కేసులో తెలంగాణ పోలీసులు కేసు నమోదు ఆరంగా కూడా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. రమ్మీ ఏదైతే జంగిల్ రమ్మీకి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. యాడ్ సంబంధించినటువంటి పూర్తిగా వీరందరికీ నోటీసులు కూడా జారీ చేయడం. ఈ రోజు మాత్రం రానా మాత్రం దీనికి ఈడీ ముందు హాజరు కావడం, వారందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. పూర్తిగా ఈడీ అధికారులు మాత్రం సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేయడంతో ఎంతో మంది వీటికి అలవాటు పడి చాలా మంది యువత నష్టపోయారు. చాలా మంది రోడ్న పడ్డటువంటి పరిస్థితి చాలా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈడీ విచారణ దీనికి ఇప్పటికే ఈటీ అధికారులు కూడా దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీని అన్నిటిపై అయితే తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు మాత్రం ఈడీ ముందు మాత్రం రానా హాజరు కానున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.